రాష్ట్రం మారిపోద్ది. మీరు బయటకు వస్తే 30,000 మంది ఆడపిల్లల్ని అదృశ్యమైతే మాత్రం అండగా నిలబడ్డ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసేస్తాం. మీరు బయటికి రండి, భుజుల చెయ్యెత్తండి, పిడికిలు బిగించండి, ఈ వైసీపీని నేలమట్టం చేసేద్దాం. 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో మన కూటమి 15కి 15 నియోజకవర్గాలు ఇక్కడ సంపూర్ణంగా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధిక్యత చూపించాం. ఆ రోజున 2024 ఎన్నికల్లో రేపు మే 13 జరిగే ఎన్నికల్లో కూడా మనకు కూటమి ఆధిక్యత చూపిందాం. నాకు అవసరం లేదు, నాకు ఏం కోరుకున్నాను దశాబ్ద కాలంగా. మన 2009లో పార్టీ ప్రారంభించి నేను రైల్వే కోడూరులో కూడా చెప్పాను. 2009లో 8లో పార్టీ ప్రారంభించి మీ వల్ల పార్టీ నడపలేరు అన్న అపవాదు నుంచి నేను దశాబ్ద కాలం నుంచి 2 చోట్ల ఓడిపోయినా గుండెలు పెట్టుకొని అలాగే ధైర్యాన్ని నింపుకొని ఈ రోజున మీ ముందుకు వచ్చి కూర్చున్నాం. మనం తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, ఆంధ్ర రాష్ట్రానికి, జన సైనికులకి అందరికీ వెన్నుదన్నుగా నిలిచాం. నేను ఈ రోజున పార్టీ నడుపుతున్నానంటే ఇక్కడ ఉన్న అన్నదమ్ములు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, జనసేనకు ఉన్నది బలమే జనబలం, జనసేనకున్న బలమే జన సైన్యం. మనం పార్టీగా ఆలోచించలేదు, రాష్ట్రంగా ఆలోచించాం. ఒక కులం కోసం ఆలోచించాలా, అన్ని వర్గాల కోసం ఆలోచించాం, అన్ని కులాల కోసం ఆలోచించాం. కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు. అదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత మన కూటమిది, జనసేనది. దీని బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత మనం తీసుకుందాం, జవాబుదారీతనం వహిస్తాం.